హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద ఇప్పటికీ కూడా ఎవ్వరికీ అంతు చిక్కని ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ద వెస్ట్ రీజియన్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉంది. యుఎస్ఏలో ఉన్న ఫ్లోరిడా నుండి ప్యూర్టరికో ఐలాండ్ వరకు, అలాగే ప్యూర్టరికో ఐలాండ్ నుండి బెర్ముడా వరకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అందుకే ఈ ఏరియాని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. అయితే ఈ ఏరియాలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనల వల్ల దీనికి చాలా పేర్లు పెట్టారు. లైక్ డెవిల్స్ ట్రయాంగిల్, ద లిమ్మో ఆఫ్ ది లాస్ట్, ఇలాంటివి చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు ఈ ఏరియా గురించి ముందుగా ఎప్పుడు తెలుసుకున్నారు అని. 1950లో యుఎస్ఏ మీడియా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అర్గోజీ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ వల్ల ప్రజలు ఈ ఏరియాని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలవటం మొదలుపెట్టారు. ఆ మ్యాగజైన్లో ఫ్లోరిడాలో ఒక ఏరియా ఉంది, అక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆ ఆర్టికల్లో రాశారు. ఆ ఆర్టికల్ పేరు ద డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్. ఈ ఏరియాలోకి ఏది వెళ్ళినా కూడా రేడియో పనిచేయకపోవడం, కంపాస్ పనిచేయకపోవడం, డివైస్ యొక్క రీడింగ్ ఫ్లక్చువేట్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఈ ఏరియాలోకి వెళ్ళిన ప్లేన్స్ కానీ షిప్స్ కానీ సడన్గా మాయమైపోతూ ఉన్నాయి. దాంతోపాటు మనుషులు కూడా మాయమైపోతూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఒక్క క్లూ కూడా ఆ ఏరియాలో దొరకడం లేదు. అలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడంతో ప్రజల్లో ఎన్నో పుకార్లు స్ప్రెడ్ అయ్యాయి. కొంతమంది అయితే ఆ ఏరియాలో సీ మానిస్టర్ ఉంది అంటారు, ఇంకొందరైతే అక్కడ ఏలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటారు. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి ఇప్పటివరకు చాలా ఆర్టికల్స్ ఇంకా మూవీస్ వచ్చాయి. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నవంబర్ 7, 1872న న్యూయార్క్ నుండి ఇటలీకి ఒక షిప్ ట్రావెల్ అవుతూ ఉంది. ఈ షిప్లో చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. అయితే ఈ షిప్ బెర్ముడా ట్రయాంగిల్ చేరుకున్న తర్వాత కొంత సమయానికి మాయమైపోయింది. దీన్ని చాలా వెతికారు, కానీ ఈ షిప్ ఆనవాళ్ళు ఎక్కడా దొరకలేదు. దాదాపు 1 మంత్ తర్వాత, అంటే డిసెంబర్ 4, 1872న ఈ షిప్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర తేలుతూ కనిపించింది. అక్కడికి రెస్క్యూ టీం వచ్చి చూస్తే షిప్లో ఒక్క మనిషి కూడా లేడు. షిప్కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఇంకా చెప్పాలంటే షిప్లో ఉన్న డిన్నర్, టేబుల్ మీద ఉన్న ఫుడ్ కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ షిప్లో ఉన్నవారు అసలు ఏమయ్యారు అని. వాళ్ళు జాడ ఇప్పటికీ కూడా ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఇది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. ఇప్పుడు ఇంకో షిప్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. 1888లో ఎలెన్ ఆస్టిన్ అనే షిప్ ఉండేది. ఆ సమయంలో ఇది ఇంగ్లాండ్ నుండి న్యూయార్క్ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది. 2 నుండి 3 వారాలు ట్రావెల్ చేసిన తర్వాత ఈ షిప్ యొక్క కెప్టెన్ ఒక అన్ప్లాన్ షార్ట్ కట్ లో ఈ షిప్ ని మూవ్ చేశాడు. అలా అయితే డెస్టినేషన్ ని త్వరగా చేరుకోవచ్చు అని అతని ఆలోచన. అయితే ఈ షార్ట్ కట్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర నుంచి పాస్ అవుతూ ఉంది. అలా ఈ షిప్ ట్రావెల్ అవుతూ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉన్న ఏరియాకి వచ్చినప్పుడు కెప్టెన్ గ్రిఫిన్ కి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఒక బోట్ కనిపించింది. ఆ బోట్ చాలా విచిత్రంగా మూవ్ అవుతూ ఉంది. ఆ బోట్ తో కమ్యూనికేట్ చేయడానికి కెప్టెన్ చాలా ప్రయత్నించాడు, కానీ ఆ బోట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కొంత సమయం తర్వాత కెప్టెన్ గ్రిఫిన్ కొంతమందిని ఆ బోట్ దగ్గరికి పంపించాడు. బోట్ దగ్గరికి చేరిన తర్వాత దానిని చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బోట్లో ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. బోట్ కి కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అప్పుడు వీళ్ళు బోట్ ని తమతో పాటు న్యూయార్క్ కి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. న్యూయార్క్ గవర్నమెంట్ కి బోట్ ని హ్యాండ్ ఓవర్ చేయాలి అనుకున్నారు. అలా బోట్ ని న్యూయార్క్ కి తీసుకువెళ్తూ ఉండగా ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత కొంత సమయానికి బోట్ మాయమైపోయింది. తుఫాన్ కొంచెం శాంతించిన తర్వాత మళ్ళీ ఆ బోట్ కనిపించింది. అక్కడ జరిగింది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బోట్ ని న్యూయార్క్ కి తీసుకువెళ్తున్న వాళ్ళందరూ కూడా మాయమైపోయారు. ఆ బోట్ కి మాత్రం ఏమీ అవ్వలేదు. ఈ సంఘటన చూసిన కెప్టెన్ భయపడి బోట్ ని వదిలేసి షిప్ లో న్యూయార్క్ కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రంలో జరిగిందంతా చెప్పాడు. అలా ఈ విషయం న్యూయార్క్ అంతా స్ప్రెడ్ అయింది. డిసెంబర్ 5, 1945న 5 ఫైటర్ జెట్స్ కంబాట్ ఫైటింగ్ ట్రైనింగ్ కోసం ఫ్లోరిడా నుండి బయలుదేరాయి. ఈ గ్రూప్ కి ఫ్లైట్ 19 అని పేరు పెట్టారు. గ్రూప్ లో ఒక సీనియర్ లెఫ్టినెంట్ చార్లెస్ టైలర్ తో పాటు ట్రైనీస్ కూడా ఉన్నారు. ఈ గ్రూప్ ముందుగా ఫ్లోరిడా నుండి చికెన్ రాక్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుండి గ్రాండ్ బహామా వెళ్ళి మళ్ళీ తిరిగి ఫ్లోరిడా వచ్చేద్దాం అనుకుని ఒక రూట్ మ్యాప్ ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే వీళ్ళు స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా వెదర్ అంతా చాలా క్లియర్గా ఉంది.
కానీ వీళ్ళు స్టార్ట్ అయిన 2 అవర్స్ తర్వాత వెదర్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. దాంతో అది చూసిన చార్లెస్ టైలర్ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుని తన దగ్గర ఉన్న కంపాస్ని తీసి చూస్తే అది సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే టీంలో ఉన్న వాళ్ళందరి కంపాసెస్ కూడా పనిచేయట్లేదు. దాంతో వీళ్ళకి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. ఈ గ్రూప్ ని గమనిస్తున్న వేరే సిబ్బంది వాళ్ళు వీళ్ళ కోసం వేరొక ఎయిర్ క్రాఫ్ట్ ని పంపించారు. కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూడా సడన్ గా మాయమైపోయింది. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి లాస్ట్ గా ఒక మెసేజ్ పంపించింది. ఆ మెసేజ్ లో 100 ఫీట్ ఎత్తులో ఇక్కడ ఏదో కాలుతూ కనిపించింది అని చెప్పారు. ఆ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఆ ఎయిర్ క్రాఫ్ట్ మాయమైపోయింది. అంతేకాదు 1470లో ద ఫేమస్ ట్రావెలర్ అయిన క్రిస్టోఫర్ కొలంబస్ తన బుక్లో ఏం రాసుకున్నాడు అంటే, తను యూరోప్ నుండి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని కంపాస్ పనిచేయడం మానేసింది అని, దాంతో అతను దారి తప్పిపోయాడు అని, అతను అలా బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ ఏదో ఒక పెద్ద లైట్ వే ఉన్నట్టుగా ఆకాశంలో కనిపించింది అని, అది వేరే లోకానికి దారిలా ఉంది అని అతను ఆ డైరీలో రాసుకున్నాడు. కానీ తరువాత దాన్ని అందరూ కూడా కొట్టిపడేశారు. కేవలం బ్రూస్ జెర్నన్ అనే వ్యక్తి మాత్రమే ఈ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర నుండి సర్వైవ్ అయ్యి బయటపడ్డాడు. అతను బహామాస్ నుంచి ఫ్లోరిడాకు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి అతనికి 1.5 గంటల సమయం పడుతుంది. అలా బ్రూస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకానొక టైంలో అతను 10,000 ఫీట్ ఎత్తులో తన ప్లేన్ని ఫ్లై చేస్తూ ఉన్నాడు. అప్పుడు వెదర్ చాలా క్లియర్గా ఉంది. కానీ సడన్ గా హెవీ క్లౌడ్స్ వచ్చేసాయి. ఆ క్లౌడ్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అతనికి ఏమీ కనిపించట్లేదు. ప్లేన్లో ఉన్న ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా పనిచేయట్లేదు. ప్లేన్ని ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కంట్రోల్ చేస్తున్నట్టుగా బ్రూస్కి అనిపించింది. అలా కొంత సమయానికి హెవీ క్లౌడ్స్ అన్నీ తొలగిపోయాయి. అప్పుడు బ్రూస్ గ్రౌండ్ టీంతో కాంటాక్ట్ అయ్యాడు. అప్పుడు గ్రౌండ్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే బ్రూస్ 47 నిమిషాల లోపే తన జర్నీ మొత్తం కంప్లీట్ చేసేశాడు. ఆ జర్నీ టైం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. నార్మల్గా అయితే 250 మైళ్ళ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి 1.5 గంటల సమయం పడుతుంది. అంతేకాదు బ్రూస్ నడిపే ప్లేన్ మ్యాక్సిమం స్పీడ్ 180 మైల్స్ పెర్ అవర్. అలా అయితే బ్రూస్కి తన డెస్టినేషన్ని చేరుకోవడానికి 1.5 గంటల సమయం పడుతుంది. కానీ బ్రూస్ దాన్ని 47 నిమిషాల్లోనే చేరుకున్నాడు. ఇది ఎలా సాధ్యపడింది అనేది ఎవ్వరికీ కూడా అర్థం కాలేదు. ఈ స్టోరీ ఎన్నో బుక్స్లో కూడా రాయటం జరిగింది. బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి ఇలా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా బుక్స్, స్టోరీస్, డాక్యుమెంటరీస్ రూపంలో అమ్ముడుపోతూ ఉన్నాయి. ఎందుకంటే మిస్టీరియస్ స్టోరీస్ తెలుసుకోవడంలో ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే కాన్స్పిరసీ థీరీస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందుకనే ఇలాంటి విషయాలన్నీ బిజినెస్లా మార్చి కొందరు లాభాలు పొందుతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చే ఉండొచ్చు. అదేంటంటే బెర్ముడా ట్రయాంగిల్ ఇంత మిస్టీరియస్ ప్లేస్ అయినప్పుడు ఈ రోజుల్లో దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఫ్లోరిడా వెళ్ళాలి అంటే బెర్ముడా ట్రయాంగిల్ మీదుగానే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రూట్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఏ చిన్న విషయం జరిగినా సరే అది వెంటనే అందరికీ తెలిసిపోతుంది. ఒకవేళ మీరు బెర్ముడా ట్రయాంగిల్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే బెర్ముడా ట్రయాంగిల్ టాప్ 10 డేంజరస్ ప్లేసెస్లో కూడా ఉండదు. వరల్డ్లో ఏ కంట్రీ కూడా బెర్ముడా ట్రయాంగిల్ని కనీసం మ్యాప్లో కూడా మెన్షన్ చేయట్లేదు. యుఎస్ గవర్నమెంట్ కూడా బెర్ముడా ట్రయాంగిల్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా రూమర్స్ అని యుఎస్ గవర్నమెంట్ నమ్ముతూ ఉంది. ఇప్పటి వరకు 8,837 షిప్స్ బెర్ముడా ట్రయాంగిల్ ఏరియా మీదుగా వెళ్ళాయి. వాటిలో కేవలం 4 షిప్స్ మాత్రమే క్యాజువాలిటీలో రిపోర్ట్ అయ్యాయి. ఈ రిపోర్ట్ని వరల్డ్లో మిగతా క్యాజువాలిటీ రిపోర్ట్స్తో కంపేర్ చేస్తే ఈ డేటా చాలా తక్కువనే చెప్పాలి. మే 9, 2022న లా ట్రిబూనా అనే వెబ్సైట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 75 షిప్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర మిస్ అయ్యాయి. యావరేజ్గా చెప్పాలంటే వరల్డ్లో మిగతా ఏరియాస్లో కూడా దాదాపు ఇన్ని షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మిస్ అవుతూ ఉంటాయి. జపాన్లో కూడా ఇలాంటి ఒక ట్రయాంగిల్ ఏరియా ఉంది. దాని పేరు డ్రాగన్స్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి. 1980లో ఒక పెద్ద బ్రిటిష్ షిప్ కూడా డ్రాగన్స్ ట్రయాంగిల్ దగ్గర సడన్గా మాయమైపోయింది. దీని గురించి ఇప్పటికీ కూడా ఎవ్వరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. డ్రాగన్స్ ట్రయాంగిల్లో బెర్ముడా ట్రయాంగిల్ లాగానే ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ బెర్ముడా ట్రయాంగిల్ మాత్రమే ఎక్కువ ఫేమస్ అయింది. ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ మీద ఉన్న బుక్స్, మూవీస్, డాక్యుమెంటరీస్ డ్రాగన్స్ ట్రయాంగిల్ మీద లేవు. అందుకనే బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కువ ఫేమస్ అయింది. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉన్న ఏరియాలో మీథేన్ హైడ్రేట్ ఫీల్డ్ కూడా ఉంది. మీథేన్ ఎరప్షన్ జరిగినప్పుడు నీటిలో పెద్ద పెద్ద బబుల్స్ ఫామ్ అవుతాయి. అందుకే అక్కడ షిప్స్ అనేవి సర్వైవ్ అవ్వక మునిగిపోతూ ఉన్నాయి. సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఈ విషయం ప్రూవ్ అయింది. బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి శాటిలైట్ ఇమేజెస్ని కూడా అబ్జర్వ్ చేసింది. అక్కడ వాళ్ళకి ఎక్సోజోన్ షేప్లో క్లౌడ్స్ కనపడ్డాయి. ఈ క్లౌడ్స్ నార్మల్గా అయితే కనిపించవు. ఈ ఎక్సోజోన్ క్లౌడ్స్ ఒక ఎయిర్ బాంబ్ లాగా యాక్ట్ అవుతాయి. ఇవి 170 km/h స్పీడ్తో ఎయిర్ని హిట్ చేస్తూ ఉంటాయి. దీంతో ఎయిర్ క్రాఫ్ట్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. సేమ్ ఇలాగే ఫ్లైట్ 19 విషయంలో కూడా జరిగి ఉండొచ్చు. ఈ వీడియో మొత్తం చూశారు కదా.
బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.